ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిన్న 6వ భాగంలో మనం సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు శుంభ నిశుంభులని వధించినటువంటి వృత్తాంతం చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి అవతారం మహిషాసుర సంహార గాథని మనం ప్రారంభం చేశాం. అందులో రంభుడు అనేటువంటి దైత్య వంశానికి చెందినటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తీవ్రమైన తపస్సు చేయటం, అతడి తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటం వరకు మనం చెప్పుకున్నాం. ఇవాళ 7వ భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. అలా ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు వరం కోరుకోమంటే ఈ రంభుడు దేవా, దేవతలను నిర్జించగలిగినటువంటి అమిత బల పరాక్రమాలు కలిగినటువంటి మరణం లేనటువంటి కుమారుడు నాకు పుట్టేలా వరాన్ని ఇవ్వండి అన్నాడు. 3 అంశాలు ప్రస్తావించాడు వాడు. మొట్టమొదట దేవతలని జయించగలగటం, రెండోది అమితమైన బలపరాక్రమాలు ఉంటాం, మూడోది చావు లేకుండా ఉంటాం. చూసారా, బ్రహ్మ నవ్వాడు. నాయన, పుట్టిన ప్రతి జీవికి మృత్యు అనేది అనివార్యం. నాకు కూడా మృత్యు ఉంది 100 ఏళ్ల తర్వాత. అయినా నీ తపస్సుకు మెచ్చాను, నీకు వరాన్ని అనుగ్రహిస్తాను. నీకు పుట్టబోయే కుమారుడిని 3 లోకాల్లో గాని దేవతలు గాని మానవులు గాని ఎవ్వరూ ఎదిరించి ఓడించలేరు. ఆ కుమారుడి మీద శస్త్రాస్త్రాలను ఎవరు ప్రయోగించినా వాటి వల్ల నీ కుమారుడి యొక్క శరీరం నుండి చిందే ఒక్కొక్క రక్తపు చుక్క నుండి ఎన్ని రక్తపు చుక్కలు పడతాయో అంతమంది నీ కొడుకులు లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అంతమందిని సంహరించి నీ కుమారుడి యొక్క శరీరాన్ని నుంచి రక్తము నేల మీద చిందకుండా చేసినప్పుడు కానీ అతడికి మరణం రాదు అని చెప్పాడు. లోకంలో ఎవరినైనా రక్తం కారకుండా గాయపరిచి చంపడం సాధ్యం కాదు. కాబట్టి రంభాసురుడు ఆనందపడి సరే విరించి అన్నాడు. అయితే ఒక్క హెచ్చరిక, ఈనాటి సూర్యాస్తమయం సమయంలోపు నువ్వు నీ భార్యతో సంపర్కం చెయ్యాలి. నీ వీర్యాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాలి. అప్పుడే నువ్వు కోరుకున్నటువంటి కొడుకు పుడతాడు, లేదా నీకిచ్చిన వరం నిష్ప్రయోజనం అయిపోతుంది అన్నాడు బ్రహ్మ. రంభాసురుడు సంతానాపేక్షతో వేగంగా తన రాజ్యానికి బయలుదేరాడు. అయితే అతడు ఎంత వేగంగా ప్రయాణం చేసినా కూడా ఆ సాయంకాలానికి తన రాజ్య పొలిమేరలను కూడా సమీపించలేకపోయాడు. అటు చూస్తే అసుర సంధ్య వేళ తరుముకొస్తోంది. బ్రహ్మ ప్రసాదించిన వరం ప్రయోజనం లేకుండా పోయేలాగా ఉంది. ఏం చేయాలి అని దిగులు పడుతున్నటువంటి రంభాసురుడికి ఆ మార్గ మధ్యంలో అక్కడే ఆ సమీపంలో పచ్చిక మేస్తూ ఉన్నటువంటి ఒక మహిషి కనపడింది. మహిషి అంటే గేదె. బ్రహ్మ వరాన్ని ఎట్లాగైనా సరే సాఫల్యం చేసుకోవాలి అనే ఉద్దేశంతో రంభాసురుడు విధి లేక ఆ అసుర సంధ్యా సమయంలో ఆ మహిషంతో సంపర్కం చెందాడు. తన వీర్యాన్ని ఆ గేదె యొక్క గర్భంలో ప్రవేశపెట్టాడు. బ్రహ్మ వరప్రభావం వల్ల ఆ మహిషి తక్షణమే గర్భాన్ని ధరించి ఒక మగ శిశువుని ప్రసవించింది. వాడే మహిషాసురుడు. మహిషికి పుట్టాడు కాబట్టి మహిషుడు, అసురుడు కాబట్టి మహిషాసురుడు. వాడిని తన రాజ్యానికి తెచ్చుకున్నాడు ఈ రంభాసురుడు. బ్రహ్మ యొక్క వర ప్రభావం వల్ల పుట్టినటువంటి వాడు కదా.
అందువల్ల అమితమైన బలపరాక్రమాలు కలిగిన వాడయ్యాడు వీడు. పుట్టడంతోనే పెద్దవాడైపోయాడు. ఇంద్రజాలాది టక్కు టమార రాక్షస విద్యలన్నీ వాడికి వచ్చేసినాయి. ఎన్నో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ విశేషమైనటువంటి ప్రజ్ఞ సంపాదించాడు. నిరంతర రక్తపాన ప్రియుడై తన దేహ రక్తాన్ని అమితంగా పెంచుకున్నాడు. ఈ రంభాసురుడి యొక్క అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టాడు ఈ మహిషాసురుడు. పాతాళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర లోకవాసులైనటువంటి గంధర్వ యక్ష కిన్నెర సిద్ధ సాధ్యాది లోకాల మీద దండెత్తాడు. ఆ లోకాలన్నింటినీ పాదాక్రాంతం చేసుకున్నాడు. వాళ్ళ యొక్క సర్వ సంపదలను హరించాడు. తన రాజ్యానికి వచ్చాడు. అష్టైశ్వర్యాలను కోల్పోయినటువంటి ఆయా లోకవాసులందరూ బికారులైపోయారు, నిర్భాగ్యులైపోయారు. ఆకలి దప్పికతోటి అలమటించిపోతూ ఉన్నారు. దుర్భరమైన దారిద్ర్యం ఆ లోకాల్లో తాండవం ఆడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అష్టైశ్వర్యాలకు నిలయమైనటువంటి లక్ష్మీదేవి మహిషుడి యొక్క రాజ్యంలో కొలువు తీరినట్లయిపోయింది. ఎక్కడా లేదామె, ఈ ఒక్కచోటే ఉంది. ఆ విధంగా సర్వ సంపదలను చేకూర్చుకున్నటువంటి మహిషాసురుడు అమరుల యొక్క రాజధాని అయినటువంటి అమరావతి మీదకి దండెత్తాడు. సహజంగా వాళ్ళు అట్నే చేస్తారు. లోకాలన్నీ జయించాలనేటువంటి కాంక్ష వాళ్ళకి. ఇంద్రాది దేవతలందరూ కూడా మహిషుడితోటి యుద్ధానికి తలపడ్డారు. వాళ్ళు ప్రయోగిస్తున్న అనేక శస్త్రాస్త్రాలు మహిషుడి యొక్క శరీరాన్ని గాయపరిచి అతడి రక్తం నేల మీద పడేటట్టు చేసింది. అలా చిందుతున్న ఒక్కొక్క రక్తక బొట్లో నుంచి అనేక మంది మహిషులు పుట్టుతున్నారు. దేవతలను హింసల పాలు చేస్తున్నారు. అప్పుడు దేవతల యొక్క ఆక్రందనలతోటి, ఆ మహిషుల యొక్క అట్టహాసాలతోటి దేవలోకం అంతా కంపించిపోయింది, గడగడగడ వణికిపోయింది. ఇక ఇంద్రాది దేవతలు ఒక నిర్ణయానికి వచ్చారు. తాము ఈ మహిషుడి యొక్క సైన్యాన్ని ఎదిరించి ఏమాత్రం పోరాటం చెయ్యలేము అని నిశ్చయించుకున్నారు. ఈ మహిషుల యొక్క కళ్ళు గప్పి పారిపోయారు. భూలోకానికి వెళ్ళి అక్కడ రహస్యంగా తలదాచుకున్నారు ఈ దేవతలు. ఈ దేవతల యొక్క సర్వ సంపదలకి కారణభూతమైనటువంటి కామధేనువు, కల్పవృక్షం, ఇతర సంపదలు ఇవన్నీ కూడా మహిషాసురుడు తన రాజ్యానికి తరలించాడు. దేవలోకంలో సంపద యావత్తూ కొల్లగొట్టడం వల్ల అమరావతి నగరం కాంతి విహీనమైపోయింది. అక్కడ దరిద్రం తాండవం ఆడింది. అయితే దేవతల మీద మహిషుడికి ఉన్నటువంటి దాయాది వైరం మాత్రం తీరల. వాళ్ళు పారిపోయారు కదా. అతడు దేవతల మీద పగ తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క ఆనుపానులు తెలుసుకోవడానికి కొంతమంది గూఢచారులను పెట్టాడు. ఈ విధంగా జరుగుతుండగా ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ మహాలక్ష్మి, శ్రీమన్నారాయణుడు ఉన్నారు, కొలువై ఉన్నారు. వాళ్ళిద్దరినీ అనేక విధాల స్తోత్రం చేశాడు. లక్ష్మీదేవి వైపు తేరిపార చూసి, అమ్మా, నీ ముఖంలో మునుపటి తేజస్సు కళ కనిపించటం లేదేంటి అన్నాడు. సకల సంపదలకి ఆలవాలమైనటువంటి నీ లక్ష్మీ కళ ఏమైపోయింది అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు. తెలియనట్టు. చూసారా, ఏమీ తెలియనట్లు అమాయకత్వాన్ని నటిస్తూ లక్ష్మీదేవి కూడా మందహాసం చేసింది. చూడండి నాయనా, యుగధర్మం మారిపోతుంది కదా. ఇప్పుడు ఎక్కడ బలం ఉంటే అక్కడే సంపద పేరుకొని ఉంటుంది. ఎవరు బల సంపన్నులైతే వాళ్ల వద్దనే నా లక్ష్మీ కళ నివాసం చేస్తుంది. అది నా సహజ ప్రవృత్తి నాయన అని చెప్పిందమ్మ. అయితే తల్లి, అసురులు అప్రాచ్యుల వద్ద కూడా నువ్వు కొలువుదీరి ఉంటావా? వాళ్ళు నీ సంపద సౌభాగ్యాలను దుర్వినియోగపరుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అయోగ్యులైన వాళ్ళకి అధికారం, సంపదలు లభిస్తూ ఉంటే ఇక ధర్మ మార్గంలో ఎవరు చేరిస్తారు? నువ్వు ధర్మ ప్రవర్తకురాలవని అందరూ అంటారే, మరి ధర్మంలో చెరించే వాళ్ళందరినీ సుఖపెట్టడానికి
నువ్వు అవతరించావు కదా, మరి అధర్మ ప్రవర్తకులని రంజింపజేయటానికి అవతరించలేదు కదా తల్లి అని నిష్ఠూరమాడాడు నారదుడు. అప్పుడు లక్ష్మీదేవి అన్నది, నాయనా నారద, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని జీవులు పాటించాలి కదా, అది వాళ్ళ బాధ్యత కదా. నాకు లోకంలో జీవులందరూ బిడ్డలే, దైత్యులు బిడ్డలే, మానవులు బిడ్డలే, అందరూ బిడ్డలే, దేవతలు బిడ్డలే. నేను తల్లిగా ఆదరించినటువంటి ప్రతివాడిని ప్రేమిస్తాను. అంటే అమ్మగా ఆరాధించాలి, అప్పుడు వాళ్ళని ప్రేమిస్తాను. తల్లిగా గుర్తించకపోయినా కూడా నా కన్న బిడ్డలు కాబట్టి వాళ్ళని ప్రేమిస్తాను. అధర్మం మితిమీరితే లోకహితం కోసం ఆఖరికి బిడ్డలనైనా దండిస్తాను అని అమ్మ చెప్పింది. అయితే మహిషాసురుని దండించటానికి, అతడి పరమైన సంపదలను లోకపరం చేయడానికి ఇంకా సమయం రాలేదా తల్లి అని సూటిగా అడిగేశాడు నారదుడు. అప్పుడు శ్రీ లక్ష్మీదేవి ఒక్కసారి శ్రీమన్నారాయణుడి వైపు చూసింది. చూసి, నారద, సర్వ సంపదలు సంపూర్ణంగా మహిషుడి యొక్క వశం కాలేదు కదా నాయన. భూలోకంలో సంపదలు ఉండబట్టే దేవేంద్రాదులందరూ అక్కడ తలదాచుకోగలిగారు. సంపద అనేది అస్థిరమైనది, చంచల స్వభావం కలిగింది. అది సుస్థిరంగా ఒకచోట చేరినప్పుడు దాన్ని తిరిగి చెలింపజేయడానికి నేను కార్యదీక్ష వహిస్తా. అటువంటి కార్యదీక్షా దక్షత నాకు కలగడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు కలిసి నన్ను ప్రార్థించినప్పుడు కదా ఆ సమయం వచ్చేది అని అసలు రహస్యం చెప్పింది. నారదుడు తల పంకించాడు. చిరునవ్వు నవ్వి, అర్థమైంది తల్లి, నీ నిజతత్వ స్వరూపం ఇప్పుడు నాకు బోధపడింది. మీ ఇరువురి యొక్క ఆశీర్వాద అనుగ్రహ బలాలతోటి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. సెలవు తల్లి అంటే అక్కడి నుంచి బయలుదేరాడు నారాయణ నారాయణ అంటూ. నారదుడు సరాసరి మహిషాసురుడి యొక్క రాజ్యానికి వెళ్ళాడు. నారదుడికి అడ్డు లేదు, అదుపు లేదు, ఎక్కడికైనా వెళ్ళగలడు, త్రిలోక సంచారి కదా. మహిషుడిని ముందుగా కుశల ప్రశ్నలతో పరామర్శించాడు. ఆహా మహిషాసుర, వైభోగం అంటే నీదేనయ్యా. అష్టైశ్వర్యాలు నీ రాజ్యంలో కొలువు తీరాయి. కుబేరుడు కూడా ఈనాడు దీనుడైపోయాడు, ఏ మారుమూలలో తలదాచుకున్నాడో కదా అన్నాడు. మహిషుడు త్రుళ్ళిపడ్డాడు. నారదా, ఆ కుబేరుడు ఏమైనా నీకు కనిపించాడా అని అడిగాడు ఆత్రంగా. నారదుడు నిట్టూర్పు విడిచి, ఒక్క కుబేరుడేమిటయ్యా, ఇంద్రాది దేవతలంతా నీ పరాక్రమ ధాటికి తట్టుకోలేక భూలోకానికి వెళ్ళి రహస్యంగా కాలక్షేపం చేస్తున్నారు మారు వేషాల్లో. అక్కడ కూడా ఉండేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు చీకు చింత లేకుండా రోజులు గడపడానికి అనువుగా భూలోకంలో సకల సంపదలు ఉన్నాయి, సుభిక్షంగా ఉంది, అందుకని వాళ్ళు అక్కడ ఉన్నారు. అసలు ఆ మాటకు వస్తే, యుద్ధం చేసి లోకాలన్నీ జయించిన నువ్వు కొల్లగొట్టినటువంటి సంపద ఒకెత్తు, భూలోకంలో ఉండే సంపద ఒకెత్తు. ఈ 14 భువన భాండాల్లోనూ నిరాశ్రయులైనటువంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేది, ఆదరించేది ఆ భూలోకమే కదా అన్నాడు. అంటే భూలోక వైభవాన్ని చెప్పి రెచ్చగొడుతున్నాడు. అయితే ఆ భూలోకాన్ని కూడా కొల్లగొట్టి దేవతలకి దిక్కు లేని వాళ్ళుగా చేస్తాను. అలా దిక్కు మొక్కు లేక వేరే దారి తెన్ను కనపడక వాళ్ళు బయటపడక తప్పదు కదా, అప్పుడు దేవతల మీద పగ తీర్చుకుంటాను. మా అసుర జాతి యొక్క వైరాన్ని, పగని సాధిస్తా అంటూ అప్పటికప్పుడే భూలోకం మీద దండయాత్ర ప్రకటించాడు ఈ మహిషాసురుడు. ఈ మహిషాసురుడి యొక్క సైన్యం యొక్క ఆగడాలకి భూలోక వాసులు తట్టుకోలేకపోయారు. ఈ అసురులందరూ వెళ్ళి దేవతల యొక్క జాడ కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవాలయాలన్నీ నాశనం చేశారు,
దేవతామూర్తులను ధ్వంసం చేశారు. దేవతలకు ఆరాధనలు పూజలు నిషేధించారు. అలాంటివి ఎవరైనా ఆచరిస్తుంటే వాళ్ళని హింసించి చంపేవాళ్ళు. యజ్ఞయాగాది వైదిక ధర్మక్రతువులు జరపకుండా అవరోధాలు కల్పించారు. సాధుజనులను చంపేశారు. దేవతల ఆచూకీ చెప్పమని బెదిరించారు. స్త్రీలు, బాలకులు, వృద్ధులు ఎవరిని విడిచిపెట్టల. అందరినీ చిత్రహింసల పాలు చేశారు. భూలోక సంపదంతా కొల్లగొట్టారు. వాటి మొత్తాన్ని మహిషాసురుడి యొక్క రాజ్యానికి తరలించారు సైన్యం. అప్పుడు భూలోకంలో కూడా సంపద సౌభాగ్యాలు అంతరించిపోయింది. అందువల్ల దరిద్రం విలయతాండవం చేయటం మొదలుపెట్టింది భూలోకంలో. అలాంటి దుర్భరమైన పరిస్థితులను భరించలేక తపస్సిద్ధి పొందినటువంటి మహర్షులు, మునులు దేవతల వెంట సత్యలోకానికి వెళ్ళి 3 లోకాల వాసులు పడుతున్న బాధలని బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు. ఇదే ప్రోటోకాల్. సృష్టికర్త ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారి యొక్క దీనాలాపాలకి చెలించిపోయాడు. నేను సృష్టికర్తను మాత్రమేనయ్యా మహర్షులారా. జీవుల యొక్క వృద్ధి క్షయాలు నా చేతుల్లో లేవు. పోషక బాధ్యత నాది కాదు. కాబట్టి జీవుల యొక్క వృద్ధి క్షయకి కారణభూతులైనటువంటి ఆ విష్ణువు మహేశ్వరులనే తరుణోపాయం చూపించమని వేడుకుందాం పదండి అంటూ వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు బ్రహ్మ. అప్పుడు స్వామి అన్నాడు, నిజమేనయ్యా, నువ్వు సృష్టికర్తవి, నేను పోషకకర్తని. కానీ సమయ సందర్భానుసారం నేను కొంతమంది అసురులను చంపి ఉంటాను ఇంతకు ముందు. అయితే అసలు సంహారకర్త సదాశివుడు, ఆయనే కదా లయకారకుడు. కాబట్టి మహిషాసుర సంహారానికి ఒక ఉపాయం చూపించమని ఆ మహానుభావుణ్ణి అడుగుదాం అంటూ విష్ణుమూర్తి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి తీసుకెళ్ళాడు. కైలాసంలో సదాశివుడు యోగ తపస్సులో ఉన్నాడు. అది గమనించి బ్రహ్మాది దేవతలంతా పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేశారు. వారి యొక్క స్తోత్రాలు విని శివుడు తపస్సు జాలించి కళ్ళు తెరిచి వాళ్ళని చూశాడు. వాళ్ళప్పుడు చెప్తున్నారు, పరమేశ్వర, 3 లోకాలకి ఆది పురుషుడవు, మూల పురుషుడవు నీవే. నీ సంకల్ప శక్తికి మించినదేది ఈ సృష్టిలో లేనే లేదు. ఆ మహిషాసురుడి యొక్క మదబలం వల్ల 3 లోకాలు కొల్లగొట్టబడ్డాయి. సర్వ సంపదలు వాడి పరమైపోయినాయి. 3 లోకాల్లో వాసులు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దీనాతి దీనంగా ఏడుస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళు తమ దేవతలకు మొరపెట్టుకునే వీలు కూడా లేకుండా ఆ రాక్షసుడు సర్వదేవతలకు సంబంధించిన ఆలయాలు, దేవతామూర్తుల యొక్క విగ్రహాలు మొత్తం ధ్వంసం చేయించాడు. ఆ మహిషాసురుడి యొక్క జన్మరీత్యా వాడిని సంహరించడానికి మానవ దానవ దైవాతీతమైన మరొక మహత్తరమైన మహిమాన్వితమైనటువంటి శక్తి రూపం అవతరించాల్సినటువంటి అవసరం ఉంది. అవతారులకే ఆది అవతారి అయినటువంటి నువ్వు ఓ సదాశివ ఆ రాక్షస వధ కోసం ఒక ఉపాయం ఆలోచించి 3 లోకాలని ఆ మహిషాసురుడి యొక్క బారి నుంచి రక్షించక తప్పదు. పాహిమాం పరమేశ్వర, పాకి 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 అంటూ దేవతలు, మానవులు, ఋషులు అతి దీనంగా ప్రార్థించారు పరమేశ్వరుణ్ణి. వారి యొక్క దీనాలాపనకి విని ద్రవించిపోయినటువంటి మహేశ్వరుడి యొక్క నేత్రాలు మహిషుడి మీద ఆగ్రహావేశాలతో ఎర్రబారిని. ఆయన వదనం రౌద్రపూరితమైంది. అవును, మహిషాసురుని వధించడానికి ఆ మహాశక్తి ఆవిర్భావం తప్పదు. సర్వ సంపదలకి సకల ఐశ్వర్యాలకి అధిష్టాన దైవం ఆ మహాలక్ష్మి. అసురుడి పరమైనటువంటి అఖండ సంపదని తిరిగి స్వీకరించడానికి ఆ తల్లి, ఆ మహాలక్ష్మే మహిషాసుర మర్దినిగా అవతరించక తప్పదు. ఆ శక్తి సకల దేవతా శక్తి చేరుకతోటి ఒక మహాశక్తిగా అవతరించాలి అంటూ మహేశ్వరుడు
రౌద్రపూరితమైనటువంటి స్వరంతో ప్రకటిస్తూ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలందరినీ ఉగ్రపూరితులను కావించాడు తన శక్తితోటి. అప్పుడు మహేశ్వరుడు దేహం నుండి ఒక దివ్యమైన తేజస్సు బయటకు వచ్చింది. విష్ణుమూర్తి దేహం నుండి కూడా ఒక దివ్య తేజస్సు పుట్టుకొచ్చింది. అప్పుడు విష్ణు మహేశ్వరుల నుండి ఆవిర్భవించిన ఆ రెండు తేజస్సులు ఏకమైన ఏకైక తేజో స్వరూపమై 10 దిక్కులకి వ్యాపించింది. చూడండి, ఆ ఏకైక దివ్య తేజస్సుని పరాశక్తిగా గుర్తించినటువంటి ఇంద్రాది దేవతలు, మునులు ఆమెని అనేక విధాలుగా స్తోత్రాలు చేసి ప్రార్థించారు. అప్పుడు ఆ తేజస్సు ఒక దివ్య స్త్రీ రూపంగా ఆవిర్భవించింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు తమ యొక్క దివ్య శక్తులని తమ శరీరాల్లోంచి బయటికి తీసి ఆమెకు ప్రదానం చేసి ఆమెకు ఒక విశిష్టమైనటువంటి ఆకారాన్ని కల్పించారు. ఆ విరాట్ స్వరూపిణి ఆకృతి ఏ విధంగా ఏర్పడింది అంటే, శివుడి యొక్క తేజస్సు వల్ల ముఖం ఏర్పడింది, విష్ణువు తేజస్సు వల్ల చేతులు వచ్చినాయి, యమధర్మరాజు తేజం వల్ల శిరోజాలు వచ్చినాయి, చంద్రుడి యొక్క తేజస్సు వల్ల 2 స్తనములు ఏర్పడ్డాయి, దేవేంద్రుడి యొక్క తేజస్సు వల్ల నడుము ఏర్పడింది, వరుణుడి యొక్క తేజస్సు వల్ల పిక్కలు, తొడలు ఏర్పడ్డాయి, భూదేవి తేజస్సు వల్ల అమ్మవారికి పిరుదులు ఏర్పడ్డాయి, బ్రహ్మదేవుడి యొక్క తేజస్సు వల్ల పాదాలు, సూర్య తేజస్సు వల్ల కాలి వ్రేళ్లు, అష్టవసువుల తేజస్సు వల్ల చేతుల వేళ్లు, కుబేరుడి యొక్క తేజస్సు వల్ల నాసిక, ప్రజాపతి తేజస్సు వల్ల దంతాలు, అగ్ని భగవానుడి యొక్క తేజస్సు వల్ల 3 కళ్ళు, సంధ్యాదేవి తేజస్సు వల్ల కనుబొమ్మలు, వాయుదేవుని యొక్క తేజం వల్ల చెవులు, ఇతర దేవతల యొక్క తేజస్సు వల్ల మిగిలినటువంటి శరీర భాగాలన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు ఆ తల్లి పద్మవాసిని అయి అవతరించటం వల్ల ఆమె పరాశక్తి రూపమైనటువంటి మహాలక్ష్మిగా గ్రహించబడింది. దేవతలందరూ మహదానందంతో మహాలక్ష్మికి జై అంటూ జై జయధ్వానాలు చేస్తున్నారు. అప్పుడు మహేశ్వరుడు, ఓ దేవతలారా, ఈమె త్రిశక్తి స్వరూపమైన మహాలక్ష్మి, ఈమెని మహాశక్తిగా మహిషాసుర మర్దినిగా అవతరించమని ప్రార్థిస్తూ మన శక్తులను, ఆయుధాలను ధారాదత్తం చేయాలి. ఈ జగన్మాతని మహాశక్తిగా అవతరించమని అందరం కలిసి ముక్తకంఠంతో ప్రార్థించాలి అన్న. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం అని ఈ ప్రార్థన శ్లోకాలతోటి, గానాలతోటి సంతృప్తి చెందినటువంటి ఆ మహాలక్ష్మీదేవి వాళ్ళకి అభయప్రదానం చేస్తూ తన యొక్క విరాట్ స్వరూపాన్ని ధరించి నిలబడింది అక్కడ. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, ఇదిగో 3 లోకాలకి ఆరాధ్యము, త్రిలోకాలలో పూజ్యము, శత్రు భయంకరమైనటువంటి నా త్రిశూలం, ఈ ఆయుధాన్ని పరిగ్రహించు అంటూ తన త్రిశూలాన్ని ధారాదత్తం చేశాడు. ఆ త్రిశూలం ఫెళఫెళ ఆర్భాటాలతోటి ప్రళయకాల ప్రపంచనంలాగా నిప్పులు విరజిమ్ముతూ తళతళ మెరుస్తూ వెళ్లి దేవి యొక్క హస్తాన్ని అలంకరించి శాంతించింది. విష్ణువు తన చక్రాన్ని ధారాదత్తం చేస్తూ, దేవి, రాక్షస సంహారకారిణి, శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ చక్రాయుధాన్ని స్వీకరించు అన్నాడు. విష్ణువు యొక్క చక్రాయుధం 1,000,000 సూర్యుల ప్రభాభాస కాంతులు విరజిమ్ముతూ గిరగిరా తిరుగుతూ దూసుకు వెళ్లి అమ్మవారి యొక్క చేతిని అలంకరించింది. అప్పుడు తన ప్రతాపాన్ని ఉపసంహరించుకుంది. అప్పుడు బ్రహ్మదేవుడు జ్ఞానస్వరూపమైనటువంటి తన కమండలాన్ని ధారాదత్తం చేశాడు. అగ్నిదేవుడు తన ప్రచండమైనటువంటి దహన శక్తిని ఇచ్చాడు. వరుణదేవుడు శంఖం ఇచ్చాడు, పాశాలను ఇచ్చాడు. దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చాడు. యమధర్మరాజు తన కాలదండాన్ని ఇచ్చాడు. ప్రజాపతులు అక్షమాలను ఇచ్చారు. సూర్య భగవానుడు శిరోజాలతో
పేనినటువంటి పగ్గాన్ని ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని ఇచ్చాడు. క్షీరసముద్రుడు దివ్యమైన వస్త్రాలు, ముత్యాల హారాన్ని ఇచ్చాడు. చూడామణి ఇచ్చాడు. అలాగే చెవులకు ధరించే కుండలాలు ఇచ్చాడు. హస్తాలకు పెట్టుకునే కంకణాలు, భుజకీర్తులు, కంఠంలో ధరించే ఆభరణాలు, ఇవన్నీ ఇచ్చాడు సముద్రుడు తండ్రి కాబట్టి. విశ్వకర్మ ప్రచండమైనటువంటి గండ్రగొడ్డలు ఇచ్చాడు. సముద్రుడు అభేద్యమైన కవచాన్ని ఇచ్చాడు. కమల మాలికను ఇచ్చాడు. హిమవంతుడు భయంకర ఆకారం గల సింహాన్ని ఇచ్చాడు వాహనంగా. కుబేరుడు మధ్యపాత్రనిచ్చాడు. ఆదిశేషుడు నాగమణిహారాన్ని ఇచ్చాడు. ఇతర దేవతలు కూడా తమ తమ శక్తులన్నీ కూడా, ఆయుధాలన్నీ కూడా ఆ దేవికి సమర్పించారు. ఆ ఆయుధాలతో బల సంపన్నురాలైనటువంటి దేవి ప్రచండమైనటువంటి భీకరమైనటువంటి స్వరూపం దాల్చి వీరావేశంతో ఊగిపోతూ భీకరమైనటువంటి భయంకరమైనటువంటి అట్టహాసాలు చేసింది. ఆమెయే మహాశక్తి. ఆవిడే ఆదిపరాశక్తి. అదే మహిషాసుర మర్దిని. వీర ఉన్మత్త మహోగ్ర స్వరూపం. ఆ దేవి యొక్క కళ్ళ వెంట నిప్పులు రాలుస్తూ రేయ్ రేయ్ ఊ ఊ అని ఊగిపోతూ రోషానల జ్వాలలు వదులుతూ ఉంటే ఆ ప్రచండ శక్తి రూప పదఘట్టనలకి 3 లోకాలు దద్దరిల్లిపోయింది. భూమి విలవిల కంపించిపోయింది. సముద్రాలు నిలువెత్తున ఉప్పొంగినాయి. పెను తుపాను సంభవించినటువంటిగా విధంగా ఆమె నాసికా రంధ్రాల నుండి వాయు ప్రభంజనాల ఘోషకి వాయుదేవుడే గజగజ వణికిపోయాడు. ఆ ఆదిశక్తి భీకరమైన స్వరూపానికి భయభ్రాంతులైనటువంటి 3 లోకాల వాసులు భయంతో ఆమెను స్తోత్రం చేస్తూనే జయహో జగన్మాత, జయహో జయహో మహాలక్ష్మి, మహాశక్తి, జయహో అంటూ జయజేలు పలికారు. దేవతలు కొంతమంది ఆమె చేతిలో ఉన్నటువంటి స్వరాపాత్రలోకి ఆకాశం నుంచి మధువును నింపారు. మరి ఆ ఆది పరాశక్తి స్వరూపాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి మహాలక్ష్మి మరి ఎటువంటి వీర విజృంభణ చేసింది అనేటువంటి విషయాలని జగన్మాత యొక్క అనుగ్రహంతో రేపటి రోజు కలుసుకుని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు జగన్మాత యొక్క దివ్య చరిత్రాన్ని అందరికీ వినిపించండి, మీరు వినండి. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ పెట్టి కనీసం 10 మందికి ఈ వీడియో చేరే విధంగా హైప్ అనేటువంటి బటన్ నొక్కితే మరింత మందికి వైరల్ అవుతుంది అని మీతో మనవి చేసుకుంటూ ఆ జగన్మాత యొక్క కృపా కటాక్షాలు మన అందరి మీద వర్షించాలని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.